ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఈరోజు ఒక చక్కటి వీడియోతో వచ్చాను. వరలక్ష్మి వ్రతం కొత్తగా చేసుకునే వాళ్ళకి తోరం గురించి ఏమీ తెలిసి ఉండదు. కొందరికైతే వాళ్ళ కోసమైతే వీడియో చేస్తున్నాను. తోరానికి ఎన్ని ముడులు వేయాలి, ద్వారం ఎప్పుడు కట్టుకోవాలి, తోరగ్రాంధి పూజ ఎలా చేయాలి, మరియు తోరం ఎప్పుడు విప్పాలి, తోరం విప్పిన తర్వాత ఏం చేయాలి, తోరం ముందు రోజే చేసుకోవచ్చా, ఇవన్నీ కూడా నేను ఈరోజైతే వీడియోలో క్లియర్ చేయబోతున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ప్లీజ్. ఎంత కష్టపడి వీడియో చేస్తున్నాను కదా, ఒక్క లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ముందుగా అయితే తోరం చేసుకోవడానికి మనకు కావాల్సిన పదార్థాలు కూడా చూపిస్తాను. మనం తోరం ముందు రోజు చేసుకోవచ్చు అంటే తోరం ముందు రోజు చేసుకోకూడదు. ఎప్పుడు కూడా వరలక్ష్మి వ్రతం రోజే పూజకి అన్నీ సిద్ధం చేసుకొని తోరాన్ని చేసుకోవాలి. ముందు రోజు చేసుకోకూడదు. తోరం మనం దారాల వరకు 9 పేటల వరకు మనం పేని ఉంచుకోవచ్చు, అంతేకాని పూలవి కట్టకూడదు. అయితే ముందుగా మనకి ద్వారానికి ఏంటేంటి కావాలో చూద్దాము. ముందుగా పసుపుని నీటితో కానీ లేదా రోజ్ వాటర్తో కానీ కలిపి మంచిగా పెట్టుకోవాలి. కుంకుమ, అక్షింతాలు, తెల్లని దారము, వివిధ రకాల పుష్పాలతో కలిపి మామిడాకులు కానీ తమలపాకులు, మొరము ఇలా ఆకులు కూడా పెట్టుకోవచ్చు. ఈ తోరం సిద్ధం చేసుకోవడానికి మనం 9 పోగుల దారాన్ని సిద్ధం చేసుకోవాలి. 9 పోగుల దారం అయితే చాలా మంచిది. లేదు అంటే కొందరైతే వాళ్ళ ఆనవాయితీ బట్టి 5 కూడా వేస్తూ ఉంటారు, కానీ 9 పోగులు వేస్తే మంచిది. ఇలా 9 పోగుల దారాన్ని సిద్ధం చేసుకోవాలి. మనం మధ్యలో 9 ముడులు వేస్తాం కనుక దారం కొంచెం పెద్దగా ఉంటే మనకి మంచిదన్నమాట. ఈ దారానికి నిండుగా పసుపును వ్రాయాలి. ఎక్కడ తెల్లగా కనిపించకుండా నిండుగా పసుపుని రాసుకోవాలి. ఈ తోరం ఎందుకు కట్టుకుంటాము అంటే అమ్మవారి అనుగ్రహం మన పైన ఉండి సకల విజయాలు మనకి కలగాలి అని కోరుకుంటూ ఈ తోరాన్ని కట్టుకుంటాము. అయితే ఈ తోరానికి తప్పకుండా 9 ముడులు అని వేయాలి. 9 దారాలు 9 ముడులు వేస్తే మనకి నవసూత్రం అవుతుంది. ఈ తోరాన్ని కట్టుకోవడం వల్ల మనకి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మనకి సంతానం లేని వాళ్ళకి సంతానము, అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, సంపద కలుగుతుంది, అన్ని విజయాలు కూడా మనం సాధించగలుగుతాము. అయితే ఈ తోరాన్ని ఎప్పుడు కూడా మనం పూలు ఎలా మాల కడతామో అలాగా మాల కట్టకూడదు. తోరాన్ని ఎప్పుడు ముడి వేస్తూ ముడులన్నవి వేయాలన్నమాట. గ్రంథి అంటే ముడి వేస్తూ మనం తోరాన్ని కట్టుకోవాలి. ఇలా 9 ముడులు వేయాలి. తప్పకుండా 9 ముడులు వేసి తోరాన్ని కట్టాలి. లేదు అంటే మీరు దారం 9 పోగులు తీసుకొని 9 కుంకుమ బొట్లు పెట్టుకొని ఒక్కొక్క బొట్టు కాడ ఒక్కొక్క ముడి వేసి పూలను పెట్టుకోవచ్చు. లేదు అన్ని పూలు లేవు అంటే మీరు మధ్యలో 3 పువ్వులు పెట్టి ఒక ఆకు ఒక 2 వేసి పువ్వులు పెట్టి 3 ముడుల దగ్గర ఉన్న 6 కూడా ముడులు వేసుకోవచ్చు. మొత్తానికి గ్రంథులు మాత్రం అంటే ముడులు మాత్రం 9 అనేవి ఉండాలి. 9 రకాల పూలతో కూడా చాలామంది తోరాలు కడుతూ ఉంటారు. ఈ తోరాలు తప్పకుండా 3 తోరాలన్నవి తయారు చేయాలి. ఒకటి అమ్మవారికి సమర్పిస్తాము, ఒకటి పెద్ద ముత్తైదువుకి, ఒకటి మనకి. పెద్ద ముత్తైదువు అనగానే మనం ఎవరైతే మంచిగా కొడుకులకు కూతుర్లకు వివాహం చేసి ఉంటారో అటువంటి వాళ్లకు కడితే చాలా మంచిది. మన అమ్మకు కానీ అత్తకు కానీ కూడా మనం ఇది కట్టవచ్చు. మనమే స్వయంగా కడితే ఇంకా మంచిది. అమ్మవారికి సమర్పించిన తోరాన్ని ఇంట్లో చిన్న పిల్లలు ఎవరైనా ఆడపిల్లలు ఉంటే వాళ్ళు లక్ష్మీదేవితో సమానము, వాళ్ళకి కట్టొచ్చు. ఇక తోరం మనం ఎప్పుడు విప్పాలి అంటే మనకి శుక్రవారం పూజ అయిపోతుంది కదా, తప్పకుండా తోరాన్ని ఆ రోజే చాలామంది ఇప్పేస్తూ ఉంటారు మన్నించలేమని. అలా చేయకూడదు. శనివారం రోజు మనం పూజ చేసుకుంటాం కదా, ఆ రోజు పూజ అనంతరం మనం ఇప్పి అది ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో కానీ లేదా చెట్టుకు కానీ కట్టాలి. ఈ తోరం అమ్మవారికి పెట్టిన తోరాన్ని కూడా అదే విధంగా మనం కట్టేయాలి.
ఈ తోరాలకి గ్రంథి పూజ చేయాలి. 9 గ్రంథులు ఉంటాయి కదా, 9 ముడుల పైన పసుపు కుంకం అక్షంతాలు వేసి ఈ మంత్రాలు జపిస్తూ గ్రంథి పూజను చేయాలి. ఓం కమలాయ నమః ప్రథమ గ్రంథి పూజయామి. ఓం రమాయ నమః ద్వితీయ గ్రంథి పూజయామి. ఓం లోకమాత్రే నమః తృతీయ గ్రంథి పూజయామి. ఓం విశ్వజననే నమః చతుర్గ్రంథి పూజయామి. ఓం మహాలక్ష్మే నమః పంచమ గ్రంథి పూజయామి. ఓం క్షీరాబ్ది తనయై నమః షష్ఠి గ్రంథి పూజయామి. ఓం విశ్వసాక్షిణ్యై నమః సప్తమ గ్రంథి పూజయామి. ఓం చంద్ర సహోదరై నమః అష్టమ గ్రంథి పూజయామి. ఓం హరివల్లభై నమః నవమ గ్రంథి పూజయామి అనే మంత్రాలను జపిస్తూ ద్వారానికి పూజ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల అది మంచిగా మనకి అన్ని విధాలుగా కూడా మన ఇబ్బందులు తొలగించేలాగా మహాశక్తివంతంగా తయారవుతుంది. తోరం కట్టుకునేటప్పుడు ఈ మంత్రాన్ని చదవాలి. ఎప్పుడు కట్టుకోవాలి అంటే షోడశోపచార పూజ అనంతరం తోరాన్ని మనం కట్టుకోవాలి. అయితే ఈ తోరం కట్టుకునేటప్పుడు ఈ మంత్రాన్ని తప్పకుండా చదువుకోవాలి. బద్నామి దక్షిణ హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధంచ మమ సౌఖ్యం దేహిమే రమ్యే అనే ఈ మంత్రాన్ని చదువుకుంటూ మనం తోరాన్ని కట్టుకోవాలి. ఈ మంత్రం అన్నది మనకి వరలక్ష్మి వ్రత బుక్లోనే ఉంటుందన్నమాట. ఈ తోర గ్రంథి పూజ మరియు ఈ మంత్రం కూడా ఉంటుంది. ఈ విధంగా మనం తోరానికి గ్రంథి పూజ చేసుకొని అప్పుడు మనం కట్టుకోవాలన్నమాట. షోడశోపచార పూజ అనంతరం మనం తోరాన్ని కట్టుకొని మిగిలిన పూజను మనం నిర్వహించాలి. అమ్మవారి అష్టోత్తరాలు కానీ ఇవన్నీ కూడా, అమ్మవారి మంగళహారతి ఇవన్నీ కూడా ఆ రోజు తప్పకుండా తోరం మన ఇంట్లో నిద్ర చేయాలన్నమాట. పగలు రాత్రి నిద్ర చేసిన అనంతరం శనివారం రోజు తోరాన్ని ఇప్పి ఏదైనా చెట్టుకి కట్టాలి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ డివోషనల్ వీడియోల కోసం మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.